అలాగే కాంపిటీటర్లో కూడా వేరే మోడల్ వస్తుంది. మనకు రెనో 15 వచ్చేసి 200 MP కెమెరా వస్తుంది మెయిన్ కెమెరా, వాళ్ళకి వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. మనకు 50 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ ఉంటుంది, వాళ్ళకి 50 MP వచ్చేసి మనకు డెప్త్ సెన్సార్ ఉంటుంది. మనకు వైడ్ యాంగిల్ వచ్చేసి 50 MP ఉంటుంది, వాళ్ళకి 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది మన కాంపిటీటర్లో. అలాగే మనకు 4K వీడియో వచ్చేసి రెనో 15లో వచ్చేసి మనకు 120x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది, కాంపిటీటర్లో మనకు 100x జూమింగ్ వరకు వేస్తుంది. అలాగే మనకు రెనో 15 ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ 100 degrees FOV వరకు వస్తుంది. అదే కాంపిటీటర్లో వచ్చేసి మనకు 92 degrees FOV మాత్రమే వస్తుంది. అలాగే మనకు రెనో 15 4K వీడియో HDR మోడ్లో ఫ్రంట్ బ్యాక్ స్విచ్చింగ్ ఆప్షన్ ఉంటుంది, కాంపిటీటర్లో మనకు ఫ్రంట్ బ్యాక్ స్విచ్చింగ్ అనేది లేదు. రెనో 15 వచ్చేసి మన కాంపాక్ట్ సైజ్లో 6.3 ఇంచ్ 6.32 ఇంచ్ 32 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇండస్ట్రీ లీడింగ్ హాలోఫిజన్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. మనకి హాలోఫిజన్ టెక్నాలజీ కూడా ఐఫోన్ లెవెల్ గోల్డ్ స్కల్ప్టెడ్ గ్లాస్తో వస్తుంది. అలాగే మనకి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే డైమెన్సిటీ 8450 విత్ ఆల్టిట్యూడ్ స్కోర్ వచ్చేసి 20.9 lakhs వస్తుంది. అదే కాంపిటీటర్లో వచ్చేసి మనకి 8S Gen 3 18.9 lakhs మాత్రమే వస్తుంది.